హైదరాబాద్ లో మొట్టమొదటిసారి 12 జ్యోతిర్లింగాలతోని గణపతి విగ్రహం పెట్టిండ్రు. 12 జ్యోతిర్లింగాలు చూస్తే షాక్ అయిపోయినా. అసలు ఇంత న్యాచురల్ గా ఎట్లా చేసిండ్రా బాబు మీరు అని అనిపించింది నాకైతే. వాళ్ళ గ్యాంగ్ లో 10 to 15 మెంబర్స్ ఉంటారంట, మొత్తం వాళ్ళే చేసుకున్నారంట. ఈ కాన్సెప్ట్ తో రావడం అయితే గ్రేట్ రా బాబు అనిపించింది. 12 జ్యోతిర్లింగాలు ఒక ఎత్తు అయితే తర్వాత వచ్చేది అరుణాచలేశ్వరుడిది లింగం పెట్టిండ్రు. చెప్తున్నా కదా, లోపల పోగానే ఆ వైబ్ వేరే లెవెల్ ఉండే. అసలు అన్ని టెంపుల్ లో ఉన్నట్టు ఉంది, చాలా బాగుంది. నేనైతే లిటరల్లీ కైలాసానికి పోయి వచ్చినట్టు అనిపించింది. అంత సైలెంట్ గా శివుడు మొత్తం నాలో నిండిపోయినట్టు అనిపించింది. దీంతో పాటు మునగకుండా ఉండే రామ్ సేతు రాళ్ళు ఉంటాయి కదా, అవి కూడా ఉంది. అది కూడా చాలా బాగుంది. గణపతి విగ్రహం అయితే చాలా చాలా బాగుంది. గోల్డెన్ క్రీమ్ కలర్ లో అట్లా వైడ్ గా విడ్త్ గా మస్తు అనిపిస్తుంది. నేను నిజం చెప్తున్నా, నాకు హైట్ ఉండే గణపతుల కన్నా ఇట్లా వైడ్ లో విడ్త్ లో ఎక్కువ ఉండి బొజ్జ ఎక్కువ ఉన్న గణపతులు అంటే చాలా ఇష్టం. అట్లా చూస్తుంటే అదో సాటిస్ఫాక్షన్, అదో ఫీలింగ్ వస్తా ఉంటది. మీకు కూడా అట్లా అనిపిస్తే మాత్రం కామెంట్ చేయండి. మన రామ్నగర్ చౌరస్తా కాడ బాలాజీ మిఠాయి బండర్ ఉంటది, పెద్ద బ్యానర్ కనిపిస్తది, డిస్ప్లే ఆఫ్ 12 జ్యోతిర్లింగాలు అని చెప్పి. జై బోలో గణేష్ మహారాజ్ కి. సో మన పేజ్ ని ఫాలో